మేడం పర్లేదు మేడం, పర్లేదులే మేడం. ప్రధాన ఉపాధ్యాయులు గురం మేడం గారిని కూడా తన స్థానాన్ని అలంకరించమని కోరుకుంటాం. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు బి సుజాత మేడం ఇంకొక కూర్చోయినా ఉండాలి. ఏ వయసులోనే నీ తమ్ముడికి వెన్నుదన్ను కావాలా అంటే అది కూడా గొప్ప విషయం. శాలే మందకి ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా శాలువా మరియు దండతో సత్కారం జరుగుతుంది. ఎందుకు ఈ అబ్బాయికి ఈరోజు ఇంత విలువ వచ్చిందంటే ఆ చదువుకోబట్టి. అన్నింటికంటే చదువు చాలా గొప్పదన్నమాట. అర్థమైందా? చదువుకుంటే మీరు కూడా కలెక్టర్ కూడా కావచ్చు. చేసే ఏ పనైనా అది ఏది తక్కువ కాదు, నీట్గా నిజాయితీగా చేయాలి. అందరూ గొప్పవాళ్ళే అవ్వాలని రూల్ లేదు. ఇప్పుడు ఒక తల్లి నలుగురు పిల్లలు ఉన్నారనుకో, అందరూ ఒకటే ఉద్యోగం చేయలేరుగా, ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఉంటారు కదా. కానీ చేసే పని ఏదైనా సరే పద్ధతిగా చేసే పని ఏది తక్కువ కాదు, నీటి నిజాయితీగా చేయమని చెడు వ్యసనాలకు లోన్ అవ్వదు. మీరు పెద్ద చాలా మంది నేను చూస్తున్న బాప్టిస్ట్ పరం 6 దాటితే చాలు బజార్లో అమ్మడే తిరుగుతున్నారు. అది మానుకోండి ఫస్ట్. స్కూల్కి వెళ్ళాలి టైం 6 కాదు బాయ్, 6వ తరగతి పోగానే. బాగా చదువుకో అది రాయలు అయిపోయినా బాగా చదువుకొని వృత్తులు వచ్చాయి. నీలాగా ఇంకో 10 మందిని కూడా కూర్చోండి మేడం. మీరు ఒకసారి అట్లానే కూర్చోండి. 4-5 ఏళ్ళు వరకు మీకు ఇంజక్షన్ కూడా కొడుతాడు మీ ఇష్టం, జాగ్రత్త. ఒక ఫోటో తీపేది అందరికి ఇట్లా కలిసి. మీరు కూర్చోండి అమ్మా, చిన్నపిల్లలు కూర్చోండి. ఒకసారి శాలెం నిలబెడితే ఇది కూడా తీసుకొని ఇంకొక ఫోటో నిలబెడతాం మేడం. చూడండి లేట్ అయినా సరే